భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అధికార ప్రతిపక్షాలు బరిలో దిగాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిచారు. పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు బరిలోకి దిగటంతో భారత ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. రెండు కూటమిల బలాబలాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం ఖాయమని లెక్కలు చెబుతున్నా, అయితే రాజకీయ వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమికి అవసరమైన మెజారిటీ లేకపోయినా అభ్యర్థిని పోటీలో నిలబెట్టడంపై పెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఏకగ్రీవ ఎన్నికతో నైతిక విజయాన్ని ఇవ్వకూడదన్న వ్యూహంలో భాగంగానే ఇండియా కూటమి తన అభ్యర్థిని పోటీకి దింపిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో విపక్ష కూటమి ఏకతాటిపై ఉందనే సందేశం ఇవ్వడం కూడా అందులో భాగమేనని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను వ్యతిరేకించే జేడీయూ, టీడీపీ వంటి లౌకికవాద పార్టీలు అదే నేపథ్యం ఉన్న వ్యక్తికి మద్దతివ్వడాన్ని భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టడానికి కూడా ఈ ఎన్నిక వారికి ఉపకరించనుంది. రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరూ దక్షిణ భారతదేశానికి చెందిన వారే కావటంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి. ఆయన 20 అక్టోబర్ 1957న తమిళనాడులోని తిరుప్పూర్లో జన్మించారు. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా తన కెరియర్ను ప్రారంభించారు. తొలిసారి 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రాధాకృష్ణన్ టెక్స్టైల్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, పిఎస్యూలు, ఫినాన్స్ కమిటీల్లో సభ్యుడిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాయిర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. అనంతరం రాధాకృష్ణన్ బీజేపీ కేరళ రాష్ట్ర ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. రాధాకృష్ణన్ 2023లో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. అదే సమయంలో తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో జన్మించారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆయన 1971 డిసెంబర్ 27న తొలిసారి హైదరాబాద్లో అడ్వకేట్గా తన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దానికోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో తన పేరు నమోదు చేయించుకున్నారు. రిట్ పిటిషన్లు, సివిల్ విషయాల్లో సుదర్శన్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. 1988 నుంచి 1990 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లీడర్గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఉస్మానియా యూనివర్సిటీకి లీగల్ అడ్వైజర్గా, స్టాండింగ్ కౌన్సిల్గా కూడా పనిచేశారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2007 జనవరి 12న తొలిసారి సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011 జూలై 8న పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం 2013లో గోవా మొట్టమొదటి లోకాయుక్తగా నియమితులయ్యారు. అయితే ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఎక్కువ కాలం పనిచేయలేదు. కేవలం 7 నెలల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రెండు కూటములు తమ అభ్యర్థుల గెలుపు కోసం మద్దతు కూడగడుతున్నాయి. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 781 మంది ఓటర్లు ఉన్నారు. మెజారిటీకి 391 ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 425 ఓట్లు ఉండగా వైసీపీకి ఉన్న 7 ఎంపీల మద్దతు ఎన్డీఏకేనని ప్రకటించడంతో ఎన్డీఏ బలం 432కు చేరింది. ఇక ఇండియా కూటమికి 311 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన ఎన్డీఏ కూటమికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎన్డీఏ కూటమిలోని కొంతమంది ఇండియా అభ్యర్థికి ఓటు వేస్తే అప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవాడు కావటంతో టీడీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఇరుకున పడ్డాయి. తెలుగువాడు కావటంతో టీడీపీ, తెలంగాణ వాడు కావటంతో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నందున అటే ఓటు వేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు, ఎంఐఎంకు 1 లోక్సభ ఎంపీ ఉన్నారు. ఈ 5 ఇండియా కూటమికి ఓటు వేసినా గెలుపు కష్టమే. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.